కోడంగల్ ప్రజలారా, పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఇచ్చేటటువంటి గడ్డికి ఆశపడ్డటువంటి రెడ్డి శ్రీనివాస్ వాళ్ళ ముష్టికి ఆశపడి వాళ్ళ దొడ్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోయినోడు పోకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇక మరి ఇదే రెడ్డి శ్రీనివాస్ గతంలో ఏమనేవాడు అంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ గారు అన్ని రకాల సర్వనాశనం చేసిండు విద్యార్థుల భవిష్యత్తును. 1200 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక దద్దమ్మ ఇటువంటి దరిద్రుడు రాష్ట్రంలో ఉండరాదని వివిధ వేదికల మీద చెప్పినటువంటి రెడ్డి శ్రీనివాస్ ఈరోజు వాళ్ళ సంకలేకి కూర్చున్నాడా? దీన్ని బట్టే అర్థమవుతుంది, నీ స్వార్థం కోసం ఎవరినైనా తిడతావు. అదే నీ జేబులో ఏదన్నా నీ జేబు నింపుతున్నారంటే ఎవరినైనా పొగుడుతావు అంటేనే నీ మనస్తత్వం ఏందో నీ బుద్ధి ఏందో స్పష్టంగా అర్థమవుతుంది రెడ్డి శ్రీనివాస్. మరి గతంలో తీసుకుంటే నీవు నిన్న కేటీఆర్ సంకలో పోయి కూర్చున్నావు కదా, అదే కేటీఆర్ని నీవు ఏమనేవాడివా? 2018 ముందస్తు ఎన్నికలకు ముందు కొడంగల్ గడ్డ మీదకి వచ్చి దత్తత తీసుకుంటున్న దద్దమ్మ ఏం చేయలేదు. సిరిసిల్ల చేస్తాను, సిరిసిల్ల చేయలేదు, సిద్దిపేట చేయలేదు, గజ్వేల్ చేయలేదు. కొడంగల్లు సర్వనాశనం చేసిండు. కొడంగల్కు పాలమూరు ఎత్తిపోతల నీళ్లు తేలేదు, డబల్ బెడ్రూమ్లు కట్టియలేదు, రోడ్లు వేయలేదు, సర్వనాశనం చేసిండు ఒక దద్దమ్మని. వివిధ వేదికల మీద నీవు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో ధర్నాలు చేసినప్పుడు నువ్వు పదే చెప్పేవాడివా? మళ్ళీ నువ్వు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు అదే కేటీఆర్ సంకలం ఎక్కి కూర్చున్నావో సూటిగా సమాధానం చెప్పు రెడ్డి శ్రీనివాస్. నువ్వైతే ఏం చిన్నపిల్లాడు అయితే కావు కదా, ఏది పడితే అది మాట్లాడనీకే ఎవరు నోట్లో పెడితే ఏలైతే జుక్కవు కదా. ఆ రోజు నీవేమున్న ఎవిడెన్స్తోనే మాట్లాడ్డావు. ఇదే పట్నం నరేందర్ రెడ్డి నీవేమనేదా? ఇక్కడ అభివృద్ధి నరేందర్ రెడ్డి నీవు చేతగాని ఎమ్మెల్యేవు, నీ వల్ల ఏం కాదు, పెళ్లిళ్ళకి పేరంటాలకు వచ్చిపోతున్నావు, వచ్చి సర్ది కట్టుకొని తినిపోతున్నావు. ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే రేవంత్ రెడ్డి హయాంలోనే జరిగింది. కోడంగల్ కోస్గి బస్ డిపో కానీ, కోస్గి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, కోస్గి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అదే రకంగా దౌలతాబాద్ బుమ్రస్పేట జూనియర్ కాలేజీల శాంక్షన్ కానీ, కొడంగల్ డిగ్రీ కాలేజ్ కానీ, కొడంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ రేవంత్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి. కావాలంటే జీవో కాపీలు చూసుకో నరేందర్ రెడ్డి అని నీవే చెప్పేవాడివి పదే. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ఇష్టే ముష్టికి గడ్డికి ఆశపడి వాళ్ళ దొడ్లో కూర్చొని పెండ పెట్టక మళ్ళీ ఈరోజు గప్పాలు కొట్టే ప్రయత్నం చేస్తున్నావు రెడ్డి శ్రీనివాస్. నిన్ను తెలంగాణ సమాజం, కొడంగల్ సమాజం నీవు చేస్తున్నటువంటి ప్రతి ఈ చిల్లర పని గమనిస్తుంది. ఇదే నరేందర్ రెడ్డి నీ గోకపస్లాబాద్ గ్రామానికి వచ్చి నిన్ను బండ బూతులు తిట్టలేదా? ఏం ముఖం పెట్టుకొని ఆయన సంకల కూర్చున్నావా? ఈరోజు నరేందర్ రెడ్డి హయాంలో ఒక్క వర్కు ఇడరాలేదు. ఉంటే నీకు సిగ్గుచరం ఉంటే నీవు జీవో కాపీలు చూపి అని పదే అన్నావు నీవే. ఈరోజేమో మొత్తం ఆయనే చేసిండు. ఇటువంటి నాయకుడు నరేందర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే మన కొడంగల్కు రావడం మన అదృష్టము. ఇటువంటి నేత ప్రపంచంలోనే మన ఎక్కడున్నాడు. ఈయన ఇంతటితో కాదు, అమెరికా అధ్యక్షుడు అయితే ఇంకా బాగుంటుంది అనే లెవెల్లో నీవు ఈరోజు కటింగ్ ఇస్తున్నావా? ఎన్నో కేసులు పెట్టించుకున్నా అని చెప్తున్నావు. అక్రమ కేసులు అన్నావు కదా ఆపొద్దు. ఇదే నరేందర్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిండు కదా మన మీద. మళ్ళీ ఈరోజు పోయి వాళ్ళ సంకలో కూర్చున్నావు. ఆ రోజు ఉద్యమ నాయకుల్ని మోసం చేసిండ్రు అన్నావు, వాళ్ళ సంకల్లో పోయి కూర్చున్నావు. ఈరోజు పోయినోడవు కాక రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నావు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోవట్లేదని సిగ్గు లేకుండా చెప్తున్నావు. నీకు అక్కడ దౌలతాబాద్ మండలంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా, పార్టీకి 30-40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నా, ఒక విద్యార్థి నాయకునిగా నీకు ఆర్థిక సాయం చేసి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి నిన్ను అన్ని రకాల ఎంకరేజ్ చేసింది రేవంత్ రెడ్డి. ఈ నరేందర్ రెడ్డి నిన్ను తన్నుమని చెప్పిండు వాళ్ళ నాయకులకు. రేవంత్ రెడ్డి నీకు జెడ్పీటీసీ టికెట్ ఇస్తే ఏదో వాళ్ళు ఇష్టే ముష్టి మెతకలకు ఆశపడి ఈరోజు నీవు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నావు, తిరుపతి రెడ్డిని విమర్శిస్తున్నావు, గేట్ కాడికి రానియరాని సిగ్గు లేకుండా చెప్తున్నావు. నీవు రేవంత్ రెడ్డి ఇంటికి ఎవ్వడు పోయినా 24 గంటలు గేట్లు తెరిచి ఉంటాయి. నీ గుండెల మీద చేసుకొని చెప్పు రెడ్డి శ్రీనివాస్. ఏది పడితే అది, ఎంత పడితే అంత నోటికి వచ్చినట్లు మాట్లాడితే అంటే మాత్రం కొడంగల్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు అందరు గమనిస్తున్నారు. గతంలో పోయిన గురునాథ్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందో చూసుకో. ఎంతో మంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలి పట్నం నరేందర్ రెడ్డి సంకల కూర్చొని ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కాలంలో నీకు అంతకన్నా ఎక్క కూడుస్తావు. పోయినోడవో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ ఇక మహాసముద్రం లాంటిది. నీలాంటి వాళ్ళని బొచ్చడు మందిని తయారు చేస్తుందా? నీ ఒక్కడు పెద్ద మోతేపారి వస్తుంది ఏం కాదు. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేస్తే ఎంతో మంది సంతల సరుకులాక మంచి బేరం వస్తే అమ్మడపోతారు అంతే. కాంగ్రెస్ పార్టీకి ఏం కొదవలేదు.
ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఇంతనో అంతనో అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిందని నీవే చెప్పేవాడివి. పాలమూరు ఎత్తిపోతల నీళ్ళు ఇయ్యలేదు, కొడంగల్లో ఒక బెడ్రూమ్ కట్టియలేదు, ఇక్కడ నువ్వు వలసలు ఆగలేదు, మా నారాయణపేట ఎత్తిపోతల నీళ్లు తీసుకురాలేదు, అన్ని రకాలుగా విఫలమైందని నీవే చెప్పేవాడివి. ఈరోజు వాళ్ళ సంకలో కూర్చొని ఇక ఇటువంటి నాయకులు నా జీవితంలో చూడలేదని మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నావు. కావున రెడ్డి శ్రీనివాస్ పోతే నువ్వు, అంతేగాని ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ ఏది పడితే అది మాట్లాడితే మొత్తం నీకన్నా 4 ఎక్క మాట్లాడతాం. ఖబర్దార్ రెడ్డి శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.